maximum water level you gain, but you have already reached to a higher maximum water level during this flood. This 2 meter or 2.5. I thought బడ్జెట్ ఏమన్నా రిలీజ్ అవుతుంది పేపర్లో ఆల్రెడీ రాశారు కదా prepare this week, and by next Friday, the money is for the critical issues. So one, and let us be very honest. మనం తీసుకోవడం కోసం చాలా గట్టిగా మన 2023 నుంచి ప్రయత్నం చేయడము, వాళ్ళు కూడా మనని ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న డ్రిప్ 2 ప్రోగ్రాంలోకి తీసుకోవడం జరిగింది. మనను తెలంగాణ తర్వాత పంజాబ్ వాళ్ళని ముగ్గురిని స్పెషల్గా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి డ్రిప్ 2లో తీసుకొని 335 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో మన శ్రీశైలం ప్రాజెక్టు ప్రముఖంగా ఒక ఐకానిక్ స్ట్రక్చర్, ఎంతో గొప్ప అందరి ప్రపంచ దృష్టిలో ఉన్నటువంటి స్ట్రక్చర్. దీన్ని వరల్డ్ బ్యాంక్ సంతోషంగా ప్రథమ శ్రేణిలో పెట్టి మనం 207 కోట్లకి సార్ మనకి ఎస్టిమేట్స్ సబ్మిట్ చేయడం జరిగింది. దీని మీద అనేక రకాల చర్చలు జరుగుతూ వస్తుండగా ఇప్పుడు ఫైనల్గా సంతోషకరమైన వార్త ఏమంటే వాళ్ళు మనని ఈ ఎస్టిమేట్స్ని పిఎస్టీ అంటారు, ప్రోగ్రామ్ స్క్రీనింగ్ టెంప్లేట్ అని, దాన్ని ఫైనలైజ్ చేశారు. మనం చెప్పినటువంటి ప్రతిపాదనలన్నిటికీ ఒప్పుకున్నారు. ఈ సెంట్రల్ ఇప్పుడు వచ్చిన వాళ్ళ టీం పేర్లు ఏంటంటే యాండీ జెలెస్కీ, వరల్డ్ బ్యాంక్ టెక్నికల్ ఎక్స్పర్ట్ యాండీ జెలెస్కీ, హ్యానీ సెలం అనేవాళ్ళు సిడబ్ల్యూసి టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి మెంబరు. ఇవి కాకుండా వరల్డ్ బ్యాంక్ టెక్నికల్ టీమ్ లీడర్స్ అంటారు, వాళ్ళిద్దరు ముక్కాల రమేష్ అండ్ రాజగోపాల్ చుబుకం అని వీళ్ళిద్దరూ రెగ్యులర్ టీటీఏ అంటారు, టెక్నికల్ టీమ్ లీడర్స్ అంటారు, టీటీఎల్ అంటారు. వీళ్ళు నలుగురు కలిసి ఈరోజు ఫైనల్ డిస్కషన్కి వచ్చింది ఏంటంటే మనం ప్రపోజ్ చేసినటువంటి నిర్మాణాల్లో ముందు ఏది తీసుకోవాలి, రెండు ఏది తీసుకోవాలి, ఫేజ్ 1 ఫేజ్ 2 కింద చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్లంజ్ పూల్ కూడా మనం సైమల్టేనియస్గా స్టడీ చేస్తున్నాము. ప్లంజ్ పూల్ అంటే ఏంటంటే ఈ డ్యామ్ కట్టినప్పటి నుంచి కూడా దానిపై నుంచి వచ్చిన వాటర్ మళ్ళా వెళ్ళి ఆ డౌన్ స్ట్రీమ్ ఉన్నటువంటి రాక్ని తినేయడం జరిగింది. ఆ రాక్ 36 మీటర్ల లోతుకి తినేయడం జరిగింది. దానివల్ల డ్యామ్కి ఎటువంటి ప్రమాదం లేకుండా ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అది ప్లంజ్ పూల్ అనమాట. అది కూడా సైమల్టేనియస్గా ఇప్పుడు టేకప్ చేశాము. దాని స్టడీ టేకప్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్ మనము దాని నుంచి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత దాని ఫౌండేషన్ నిర్ణయిద్దామని వాళ్ళు చెప్పడం జరిగింది. మనం కూడా ఈ ఫేజ్డ్ మేనర్లో వెళ్ళడం వల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు. మనకి దృఢమైనటువంటి డ్యామ్ నిర్మాణం జరగాలి కాబట్టి మనం కూడా దానికి అంగీకరిస్తూ వాళ్ళతోటి ఇప్పుడు ఇమీడియట్గా నవంబర్లో టెండర్స్కి వెళ్తున్నాము. ఇది మన సంతోషకరమైన వార్త అని అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్. ఇప్పుడు డ్యామ్ ముందున్న అది గొయ్యి ఎన్ని అడుగులు ఉంటుంది సార్? లంచ్ పూల్ 46 మీటర్స్ ఉంది డీపెస్ట్. మనకి ఎంత బడ్జెట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు సార్? మొత్తం స్టేట్కి వచ్చి 665 crores ఇచ్చారు. మన శ్రీశైలం స్టేట్ 207 crores. ఫస్ట్ పెడితే ఎంత ఇస్తున్నారు? ఫేజ్లో 107 crores. వర్క్లు ఎప్పుడు స్టార్ట్ కావచ్చు? నవంబర్లో టెండర్ తర్వాత ఇంకా ఈ స్టడీ కూడా సైమల్టేనియస్గా దీన్ని ఇంకా బలోపేతం చేయడానికి ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటాం. తర్వాత ఇందాక అడిగారు కదా సెడిమెంటేషన్ స్టడీ అని, ఏపీఆర్ఎల్ అని మన కంబైన్డ్ స్టేట్లో ఉండేది, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. వాళ్ళు ఒకసారి బ్యాథోమెట్రీ చేశారు 2011. అప్పుడు వచ్చిన వెనకాల ఉన్నటువంటి నీటి సామర్థ్యంకిను మనం 2020లో చేసిన బ్యాథోమెట్రీకి మధ్యలో 9 TMC మాత్రమే తేడా ఉంది. తర్వాత ఈ కృష్ణా రివర్ మీద పైన 660 డ్యాములు ఉన్నాయి మన స్టేట్లో, పక్కన మిగతా స్టేట్స్లో, కర్ణాటకలో కూడా కలిపి.
కాబట్టి పైనుంచి మనకు వచ్చే సెడిమెంట్ శాతం చాలా తక్కువ. కాబట్టి ఆ విషయంలో మనం ఎక్కువగా వరి అవ్వాల్సిన పని లేదు. మళ్ళీ ఇంకొకసారి ఈ ఇంప్రూవ్మెంట్ జరుగుతున్న టైంలో మళ్ళీ ఇంకోసారి బ్యాథోమెట్రీ చేసి, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బ్యాథోమెట్రీ చేసి డ్యామ్ యొక్క పరిణామం ఏమైనా తగ్గితే దానికి కూడా చర్యలు తీసుకుంటాం. సార్, ఈ బ్యాథమెటిక్ సర్వేలో ఎంత టీఎంసీ తగ్గిందని మీరు అనుకుంటున్నారు? 9 టీఎంసీ తగ్గింది 2011కి 2023కి 9 టీఎంసీ. రిపోర్ట్స్ వచ్చాయి సార్? రిపోర్ట్స్ ఉన్నాయి. బ్యాథోమెట్రీ చేశాం కదా, బ్యాథోమెట్రీ చేశాం. 9 టీఎంసీ 216 ఇప్పుడు ఉంది, అప్పుడు 225. 5 టీఎంసీ 9 టీఎంసీ చాలా తక్కువ. అది కూడా మనం ఒక్క నిమిషం, కిలోమీటర్ దూరంలో నుంచి క్రాస్ సెక్షన్స్ రన్ చేస్తే అలా వచ్చింది. అదే దగ్గర మీటర్కి రన్ చేస్తే మాత్రం ఆల్మోస్ట్ 2 ఈక్వలే వస్తుంది. కానీ పూర్వం చేసింది కిలోమీటర్ దూరంకి చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మేము ఏం చేసామంటే 2 చేయించాము. కిలోమీటర్ చేసాము, మీటర్కి కూడా చేసాము. ఇప్పుడున్న మోడర్న్ ఎక్విప్మెంట్తో మీటర్కి కూడా చేసాము. దాన్ని బట్టి చూస్తే అసలు దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద కెపాసిటీ. యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. దీన్ని మళ్ళీ మనము ఇంకొక 3 సంవత్సరాలు ఇది జరుగుతుండగా, ఇంప్రూవ్మెంట్ జరుగుతుండగా ఇంకోసారి చేయడానికి కూడా ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు. ఎవరు? సిడబ్ల్యూసీ వాళ్ళు. సో ఈ డబ్బుల్లోనే మనం ఒక 20 lakhs స్పెండ్ చేస్తే మళ్ళీ ఇంకోసారి సర్వే చేస్తాం. ఈ పూడిక మొత్తం తీసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? పూడిక ఉంటే కదా తీయడానికి. అంటే 9 టీఎంసీ తగ్గిందన్నారు కదా. పూడిక అది దూరం బట్టి చూస్తే నో పూడిక అనే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి పైన ఉన్న డ్యామ్లన్నీ కూడా ఒక సెడిమెంట్ ట్రాప్ లాగా యాక్ట్ చేస్తున్నాయి. అలమెట్టి దగ్గర నుంచి మనకి ఇది ఉంది కదా, మన మధ్యలో మొన్న గేట్ కొట్టుకుపోయింది తుంగభద్ర కానీ, మన సుంకేశ్వర కానీ, శ్రీ ప్రియదర్శిని కానీ, ఇవన్నీ డ్యామ్లు, భీమా రివర్, ఇవన్నీ రివర్ మీద, తుంగభద్ర మీద రివర్, ఒరిజినల్ కృష్ణా రివర్ మీద టోటల్ 660 డ్యామ్లు ఉన్నాయి. సో 660 కూడా మనకి ఒక సెడిమెంట్ ట్రాప్ లాగా యాక్ట్ చేస్తుంది. గోదావరికి అట్లా కాదు, మేజర్ డ్యామ్స్ ఏమీ లేవు. అందువల్ల సెడిమెంట్ చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడ సెడిమెంట్ మీరు చూస్తే వాటర్ క్లియర్గా ఉంటుంది. సో అది ఇంకా దీని మీద పరిశోధన చేయాల్సి ఉంది. అప్పుడే నిర్ణయానికి రావద్దు. నెక్స్ట్ ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది కదా, 26లో మళ్ళీ ఇంకోసారి చేయమన్నారు. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పత్రికాముఖంగా తెలియజేస్తాం. ఇప్పుడైతే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రధానంగా మన ఇంత పెద్ద జలాశయానికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ లేకపోవడం కొద్దిగా లోటుగా అనిపిస్తుంది. అంటే ఎటువంటి వాళ్ళు మీరు గేట్స్ విషయంలో కానీ గేట్ ఉన్నాం కదా, ఇప్పుడు సిడిఓ నుంచి నేను వచ్చాను. మెంబర్ గారు రమేష్ గారు, మన ఎక్స్పర్ట్ రాజగోపాల్ సింగ్ గారు, జలన్స్కీ గారు వరల్డ్ బ్యాంక్ టీం తరఫున వచ్చారు. అలాగే సిడబ్ల్యూసీ తరఫున డాక్టర్ హ్యానీ గారు, అలాగే మన స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీర్ గారు మన కుమార్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో నిన్న మనకి ఇక్కడ రివ్యూ మీటింగ్ జరిగిందండి. మెయిన్ ఈ మీటింగ్ ఉద్దేశం ఏమంటే, ప్రీవియస్గా అంతమంది కూడా మీకు కూడా ఒక ఐడియా ఉన్నది. ప్రీవియస్గా మన డ్యామ్ రీహాబిలిటేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ 2 కింద మనం వేరియస్ వర్క్స్, మన శ్రీశైలం డ్యామ్కి సంబంధించిన వేరియస్ వర్క్స్ సంబంధించి 204 కోట్ల రూపాయలకి మనం పంపించడం జరిగింది. వీటి మీద అంతమంది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ సిడబ్ల్యూసీ వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈ టైం కూడా ఏంటంటే ఒక ఫ్రూట్ఫుల్ సొల్యూషన్ కోసం సార్ వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నిన్న రివ్యూ మీటింగ్లో మెయిన్ డెసిషన్ ఏంటంటే, ఇమీడియట్గా ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేసినా కూడా సోఫార్ మనము వర్క్ ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ చేయలేకపోయాము. ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టడీస్ అనేసి మొత్తం ఒకేసారి ట్యాకిల్ చేయాలనే ఉద్దేశంతో 203 కోట్ల రూపాయలన్నిటికీ కూడా ఒకేసారి ట్యాకిల్ చేయాలనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ స్టడీస్ ఇవన్నీ కూడా లేట్ అవటం వలన నిన్న డిస్కషన్స్లో ఈ 203 కోట్ల రూపాయలని ఫేజ్ 1, ఫేజ్ 2 కింద చేయాలనేసి వాళ్ళ ప్రపోజల్స్ నిన్న డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఫస్ట్ ఫేజ్కి దాదాపు 103 కోట్లు వాళ్ళు బిల్డింగ్గా ఉన్నారు ఫస్ట్ ఫేజ్ కింద టేకప్ చేయడానికి. ఈ ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే, ఫస్ట్ మనకి ఈ మెయిన్ అప్రోచ్ రోడ్ దాదాపు మనకి 2009లో మనకి ఫ్లడ్ వచ్చి అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయిన తర్వాత మనకి ఆ ప్లంజ్ పూల్ దగ్గర కానీ, అట్లాగే మనకి సిలిండర్స్ యాప్రాన్స్ ఇన్ఫెక్ట్ చేయడానికి ఇబ్బంది అయింది. అందుకని మన ఫస్ట్ మనకి మొత్తం 4 ర్యాంప్స్ ఉన్నాయండి. ఆ 4 ర్యాంప్స్ ఫస్ట్ మనము ప్రపోజ్ చేయడం జరిగింది. 4 ర్యాంప్స్ అరౌండ్ కాస్ట్ 84 crores అలా అయింది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే, ఈ 4 ర్యాంప్స్లో 2 ర్యాంప్స్
ఆల్రెడీ ప్రీవియస్ ఫ్లడ్ వచ్చిన లెవెల్ కింద ఉన్నాయి. ఇప్పుడు సార్ వాళ్ళ డిస్కషన్లో మనం ఫస్ట్ ర్యాంప్ సెకండ్ ర్యాంప్ వరకు ట్యాకిల్ చేసి ఇమీడియట్గా యాప్రాన్కి అప్రోచ్ చేయటట్టు చేయడానికి ఫస్ట్ ప్రపోజల్ వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే సిలిండర్స్ యాప్రాన్స్ ప్రీవియస్గా కలిపి చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రపోజల్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ సిలిండర్స్లో ఆల్రెడీ మన స్టీల్ మెటల్ వీటితో వేసి ఎప్పుడో ఓల్డ్ కాబట్టి చాలా వరకు రస్ట్ బట్టి హోల్స్ పడేసి లోపల కాంక్రీట్ కూడా పీల్ అవుట్ అయిపోయింది. వాటన్నిటి కూడా సిలిండర్స్ అప్రాన్ ఫేచర్ సిలిండర్స్ అన్నిటిని కూడా ముందర టేకప్ చేయాలనేసి ఇది ఫస్ట్ ఫేజ్ కింద పెట్టారు. ఈ రెండింటి కిందే కొంత మనం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కింద డివైడ్ చేశారు. రిమైనింగ్ వర్క్స్ అన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. రిమైనింగ్ వర్క్స్ అంటే మనం సపోజ్ గేట్స్ పెయింటింగ్ కానీ లైటింగ్ కానీ ఆల్రెడీ మన ఇన్స్ట్రుమెంటేషన్ ప్లంజిబుల్ స్టడీస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ప్లంజిబుల్ స్టడీస్ కూడా 10 crores ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అట్లాగే బిల్డింగ్స్ మన వ్యూ పాయింట్ ఇక్కడ ఈ బిల్డింగ్స్ కానీ ఆఫీస్ బిల్డింగ్స్ కూడా కొన్నిటికి రిపేర్స్ వాటి కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు అలాగే మెయిన్ అప్రోచ్ రోడ్ ఆ సిలిండర్స్ ఈరోజు చూడటానికి అవ్వలేదు. ఎందుకంటే శ్రీశైలం మన నాగార్జున సాగర్లో 590 FRL ఉండటం వలన ఆల్రెడీ బ్యాక్ వాటర్ వచ్చేసి సిలిండర్స్ అయితే ఇప్పుడు విజిబుల్ కండిషన్లో లేదు. ఇప్పుడైతే R1 R2 దాకా మేము వెళ్ళేసి ఇన్స్పెక్ట్ చేసేసి మన అప్రోచ్ రోడ్స్ కూడా చూడటం జరిగింది. అట్లాగే ఆ సైడ్ వాల్స్ కూడా మనకి షార్ట్ క్రీటింగ్ ఆల్రెడీ సైడ్ స్లోప్స్ కొన్ని మేము రీసెంట్గా కూడా చూసిన వర్షానికి కొన్ని స్లిప్ అయ్యి రాళ్ళు పడేసి మన శ్రీశైలం హైదరాబాద్ రోడ్డు కూడా కొంత బ్లాక్ అయింది. ఆ టైప్ సిట్యువేషన్ ఈ అప్రోచ్ రోడ్లో ఉన్నదని వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ముందర ఎక్కడైతే వనరబుల్ జోన్స్ ఉన్నాయో వాటికి టేకప్ చేయడానికి షార్ట్ క్రీటింగ్ వాటికి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈరోజు సైట్ కూడా విజిట్ చేశారు, మీరు కూడా కొంతమంది ఫాలో అయ్యారు. ఈ ప్రపోజల్స్ వాళ్ళ డిస్కషన్స్ మా ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేసి ఫైనల్గా అయితే వాళ్ళు ఫేజ్ 1 కింద 103 crores ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు. ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా ఫైనల్గా రేపు మా స్పెషల్ సిఎస్ గారు అట్లాగే మా ENC గారు మినిస్టర్ గారితో కూడా సార్ వాళ్ళు డిస్కస్ చేసేసి ఈ ఫస్ట్ ఫేజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలనేసి ఈ ఉద్దేశంలో ఉన్నాము. ఈసారి నవంబర్కి ఆ విధంగా ఈ టెండర్స్ సార్తో కూడా మా మినిస్టర్ గారు అయితేనేమి మన CS గారు ENC గారు కూడా రేపు వీళ్ళ ఒపీనియన్ తీసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్ త్వరలో ప్రారంభించాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.